దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కేరళ అనే రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక ఆదివారం ఉదయాన్నే ఒక చర్చిలో ప్రసంగం చేయడానికి వెళ్తున్నాను. దారిలో ఒక దగ్గర నేను ఆగి ఒక ఫోన్ కాల్ చేద్దామని ఒక ఎస్టీడీ బూత్లోకి వెళ్ళాను. ఆ రోజుల్లో ఎస్టీడీ బూతులు ఉండేవి. అలా నేను ఎస్టీడీ బూత్లోకి వెళ్తుండగా ఒక అబ్బాయి నన్ను చూసి వెంటనే వచ్చి డబ్బులు అడుగుతున్నాడు, డబ్బులు ఇవ్వమని. ఈ అబ్బాయి అడుక్కునే అబ్బాయి. నేనన్నాను, నా దగ్గర చిల్లర లేదు, నేను ఫోన్ చేసిన తర్వాత నేను నీకు చిల్లర ఇస్తాను అని చెప్తున్నాను. ఈ అబ్బాయి అర్థం చేసుకోవట్లేదు నేను ఎంత చెప్పినా. వచ్చి నా కాలు పట్టుకుంటున్నాడు, చేతులు పట్టుకుంటున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు. ఎంత చెప్పినా వినట్లేదు. అప్పుడు నేను నా చేయి పట్టుకుంటున్నప్పుడు ఒకసారి నేను ఇలా అన్నాను, ఒక నిమిషం ఆగు అని. నేను నా చేతితో ఇలా అన్నప్పుడు తన చేతిలో ఉన్నటువంటి చిల్లరంతా కూడా ఆ రోడ్డు మీద పడిపోయాయి. నాకు చాలా బాధేసింది. అప్పుడు వెంటనే అయ్యో, నా వల్ల తన చేతిలో ఉన్న డబ్బులన్నీ కింద పడేసుకున్నాడని మళ్ళీ నేను వెళ్ళి ఆ కాయిన్స్ అన్నీ ఒక్కొక్కటి ఏరుతూ ఆ అబ్బాయికి ఇస్తున్నాను. ఆ అబ్బాయి కూడా ఏరుకుంటున్నాడు. చాలా బాధ అనిపించింది. నా పొరుగువాడు నన్ను డబ్బులు అడిగినప్పుడు ₹1 లేదంటే ఒక ₹1/2 నన్ను అడిగినప్పుడు నేను ఇవ్వలేకపోయానే, నా దగ్గర చిల్లర లేదే అని చాలా బాధేసింది. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను, పొరుగువాడు అంటే ఎవరు? మీరు చెప్పొచ్చు, మా ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తి అని, లేదంటే మా వీధిలో ఉండేటువంటి వ్యక్తి అని, లేదంటే మా ఏరియాలో ఉండేటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. ప్రియమైన దేవులారా, వాస్తవానికి పొరుగువాడంటే ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు పొరుగువాడు అనే మాటకు చాలా చక్కగా వివరించి చెప్తున్నాడు. మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే దయచేసి లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుండి 37 వరకు మీరు తెరిచి చూసినట్లయితే నేను చదువుతాను, మీరు చూడండి. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకుల్ల వానికిచ్చి, ఇతని పరామర్శించుమో, నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయెను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయుమని అతనితో చెప్పాను. ప్రార్థన చేద్దాం. ఒక మాట. కృపగల దేవ, చదవబడిన ఈ లేఖన భాగం నుంచి నీవే మా అందరితో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవులారా, ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని చెప్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఈ ఉపమానాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే దీనికి ముందున్న వచనాలు మనం చూడాలి. 25వ వచనం నుండి మనం చూద్దాం. ఇంతకీ అక్కడ ఏ సందర్భంలో యేసుక్రీస్తు ఈ ఉపమానాన్ని చెప్పాడు? 25వ వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ ఉంది ఇలా, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేం చదువుతున్నావని అతనిని అడుగగా అతడు, నీ దేవుడైన ప్రభువునో నీ పూర్ణ హృదయముతోనో నీ పూర్ణ మనస్సుతోనో నీ పూర్ణ శక్తితోనో నీ పూర్ణ వివేకముతోనూ
ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనుగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. ఇక చూడండి, ఈ సంభాషణ ఒక ధర్మశాస్త్రోపదేశకునికి యేసుక్రీస్తుకు మధ్య జరుగుతున్నది. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఎవరు అనగా, ధర్మశాస్త్రాన్ని బాగా చదివి దాన్ని ఇతరులకు బోధించేటువంటి వాడు, అనగా ఒక మంచి పండితుడు. ఈ మంచి పండితుడు ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నవాడు, ధర్మశాస్త్రాన్ని ఇతరులకు బోధిస్తున్నటువంటి ఈ ఉపదేశకుడు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తును అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నిత్య జీవానికి నేను వారసుని కావాలంటే, అనగా నేను మోక్షానికి వెళ్ళాలంటే, నేను పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని యేసుక్రీస్తును అడుగుతున్నాడు. చూడండి, ఇంత బాగా చదువుకున్నవాడు, ధర్మశాస్త్రాన్ని అంతటిని పఠించినవాడు, ఇతరులకు సంవత్సరాలుగా బోధిస్తున్నటువంటి ఈ వ్యక్తి వచ్చి చూడండి, ఇంత సాధారణమైనటువంటి ప్రశ్న యేసుక్రీస్తును అడుగుతున్నాడు. నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు. ఈ ధర్మశాస్త్రోపదేశకునికి తెలియదా? ధర్మశాస్త్రాన్ని అనగా దేవుని లేఖనాన్ని బాగా చదివినవాడు, ఈయనకి ఆ ప్రశ్నకు అర్థం తెలియదా? ఈ ధర్మశాస్త్రోపదేశకుని యొక్క మనస్సును ఎరిగిన వాడై యేసుక్రీస్తు ఆయన అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా అక్కడ చూడండి కౌంటర్ క్వశ్చన్ అడుగుతున్నాడు. మళ్ళీ ధర్మశాస్త్రమందు ఏమని రాయబడి ఉన్నది అని అడుగుతున్నాడు. అప్పుడు వెంటనే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు తనకు తెలుసు ధర్మశాస్త్రంలో ఏమని రాయబడిందో అక్కడ జవాబిస్తున్నాడు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ధర్మశాస్త్రోపదేశకునికి ఎలా తెలిసిందియా ఈ జవాబు? ఎందుకంటే తనకు ధర్మశాస్త్రం తెలుసు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ నీ దేవుడైన ప్రభువును నువ్వు ప్రేమింపవలను అని రాయబడి ఉంది. అంతేకాకుండా లేవికాండం 19వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను రాయబడి ఉంది. ఈ ధర్మశాస్త్రోపదేశకునికి జవాబు తెలుసు, తెలిసి కూడా యేసుక్రీస్తును అడుగుతున్నాడు. ఎప్పుడైతే తన జవాబు ఈ విధంగా ఇచ్చాడో యేసుక్రీస్తు అప్పుడు మళ్ళీ కౌంటర్ ఆన్సర్ ఇస్తున్నాడు. ఏమని? అందుకైనా నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ విధంగా నీకు జవాబు తెలుసు కనుక నువ్వు వెళ్ళి ఆ విధంగా చెయ్యి అని చెప్పాడో మళ్ళీ ఈ ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తుని అడుగుతున్నాడు ఈ విధంగా. తాను నీతిమంతుడని కనబరుచుకోవడానికి యేసుక్రీస్తు ముందు తాను నీతిమంతుడైనట్టుగా తనను తాను తెలియచేసుకోవాలని అక్కడ మళ్ళీ యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. 29వ వచనం చూడండి. అక్కడ అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. ఇక్కడ యేసుక్రీస్తు వెంటనే మళ్ళీ జవాబు ఇవ్వలేదు. యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఈ 30వ వచనం నుండి ఈ ధర్మశాస్త్రోపదేశకునికి తన పొరుగువాడు ఎవడో తానే తెలుసుకునేలా యేసుక్రీస్తు ఇక్కడ ఒక చక్కటి ఉపమానం చెప్తున్నాడు. ఈ 30వ వచనం నుండి చూసినట్లయితే 37 వరకు ఈ ఉపమానం ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. మనం చదువుకున్న విధంగా అక్కడ ఒక మనుష్యుడు ప్రయాణమై యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్నాడు. మార్గ మధ్యంలో దొంగల చేతిలో చిక్కాడంట. ఈ దొంగలు ఏం చేశారు? ఆయన్ని పట్టుకొని కొట్టి తన బట్టలు దోచుకొని ఘోర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వచ్చాడు. తను చూశాడు వ్యక్తిని, పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అంతేకాకుండా లేవీయుడు ఒకడు వచ్చాడు. ఈ లేవీయుడు కూడా తనను చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సమరయుడు వచ్చాడు. ఘోర ప్రాణంతో పడి ఉన్నటువంటి, చావు బ్రతుకులో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసం పోసి తన గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పోయి ఒక పూటకూళ్ళ వాని ఇంట్లో చేర్చాడు. ఆ విధంగా చేర్చి తనకు అయిన ఖర్చు అంతా కూడా ఆ పూటకూళ్ళ వానికి ఇచ్చి, అంతకంటే కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి, ఒకవేళ ఏమైనా ఈ వ్యక్తి ఖర్చు చేసినట్లయితే నేను
తిరిగి వచ్చినప్పుడు నీకు ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ ఉపమానం చెప్పిన తర్వాత యేసుక్రీస్తు మళ్ళీ ఈ వ్యక్తిని అడుగుతున్నాడు, ఈ ముగ్గురిలో ఆ చావు బ్రతుకులో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఎవరు పొరుగువాడు? ధర్మశాస్త్రోపదేశకునికి జవాబు తెలిసింది, నిజంగా అతని మీద జాలిపడిన వాడే అని చెప్తున్నాడు. అప్పుడు చెప్పగానే సరే నువ్వు వెళ్ళి అలాగే చెయ్యి అని చెప్పాడు. ప్రియమైనదేమిలారా, ఇది ఉపమానం. ఇక్కడ 30వ వచనంలో మనం చూసినట్లయితే, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను అని ఉంది. కొంతమంది దీన్ని రకరకాలైనటువంటి అర్థాలతో చెప్తుంటారు. యెరూషలేము అనే పట్టణం నుండి యెరికో అనే పట్టణానికి దిగి వెళ్ళుచున్నాడు ఒక మనుషుడు. అంటే ఈ మనుషుడు ఎవరు కాదు, ఒక విశ్వాసి. ఈ విశ్వాసి పరిశుద్ధతలో నుండి పాపంలోకి పడిపోతున్నాడు. ఆ సమయంలో సాతానుడు పట్టుకొని ఆ విధంగా బాధించి చావు బ్రతుకుల్లో ఆ వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్తుంటారు. ప్రేమదేములారా, ఇది వాస్తవానికి అలా కాదు, అలాంటి అర్థం ఇచ్చేటువంటి ఉపమానం కాదు ఇది. యెరూషలేము పట్టణం మనందరికీ తెలిసింది. యెరూషలేము పట్టణం అంటే యెరూషలేము పట్టణమే. యెరికో పట్టణం అంటే యెరికో పట్టణమే, దానికి వేరే అర్థమేం లేదు. ఒక మనుషుడు ప్రయాణమై వెళుతున్నాడంటే ఒక మనిషి తను ప్రయాణం చేయాల్సి వచ్చింది, తను వెళుతున్నాడు. వాస్తవానికి ఈ ఉపమానం యేసుక్రీస్తు ఉన్నటువంటి ఆ రోజుల్లో లేదంటే తనకంటే ముందే ఇది ఒక సంఘటన జరగవచ్చు. అందుకనే యేసుక్రీస్తు దీన్ని ఆ విధంగా ఇక్కడ ఒక కథలాగా చెప్తూ ధర్మశాస్త్రోపదేశకునికి తన పొరుగువాడు ఎవడో తనకు తెలియచేయడానికి దీన్ని చెప్తున్నాడు. యెరూషలేము పట్టణంలోనూ యెరికో పట్టణంలోనూ చాలామంది యాజకులు, అంతేకాకుండా లేవీయులు నివసించేవారు ఆ రోజుల్లో. యెరికో పట్టణం అంటే పాపానికి సాదృశ్యం కాదు, యెరూషలేము అంటే పవిత్రకు సాదృశ్యం కాదు. ఒక కథను ఒక కథలాగే చెప్పాలి. ఆ కథలో ఒకే ఒక పాఠం ఉంటుంది. యేసుక్రీస్తు కూడా అదే పాఠాన్ని ఇక్కడ నేర్పిస్తున్నాడు ఈ ధర్మశాస్త్రోపదేశకునికి. ఇక్కడ ఈ వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణమై వెళుతున్నాడు. తన అవసరం కోసం తను వెళుతున్నాడు. తన ప్రయాణం చేయవలసి వచ్చింది, తను వెళుతున్నాడు. అయితే దారిలో దొంగలు తను పట్టుకొని కొట్టారు. ఈ యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్ళేటువంటి ఈ దారి పక్కన చాలా పెద్ద పెద్ద బండలు, అంతేకాకుండా తుప్పలు, అలా ముళ్ళ పొదలు ఉండేవి. వాటి చాటున ఈ దొంగలు దాక్కుని ఆ దారిన వెళ్ళే వాళ్ళను పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్నీ లాక్కొని వాళ్ళను కొట్టి పడేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఈ వ్యక్తి కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. దొంగలు పట్టుకొని తనను కొట్టి బట్టలు లాక్కొని అక్కడ తనను చావు బ్రతుకుల్లో వదిలేసి వెళ్ళిపోయారు. అలాంటి చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి ఆ సమయంలో ఒక యాజకుడు ఆ త్రోవన వచ్చాడు. ఈ యాజకుడు ఎవరు? యాజకుడు ప్రజల కోసం దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టేవాడు. అనగా యూదుల కోసం యూదుల మందిరములో యాజకుడు దేవుని దగ్గర మొరపెట్టేవాడు. యూదులు తీసుకొచ్చినటువంటి అర్పణలన్నీ కూడా ఈ యాజకుడు దేవుని మందిరంలో దేవునికి అర్పించేవాడు. అనగా ప్రజల కొరకు దేవుని దగ్గర మొరపెట్టేవాడు యాజకుడు. ఇక్కడ చూసినట్లయితే ఈ యాజకుడు ప్రజల కోసం మొరపెట్టేటువంటి యాజకుడు, దేవుని లేఖనంతా ఎరిగినటువంటి యాజకుడు, ప్రజలకు సహాయం చేయడానికి ఉన్నటువంటి యాజకుడు. ఇక్కడ చూసినట్లయితే ఈ కొర ప్రాణంతో చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తిని చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. రెండవదిగా చూసినట్లయితే లేవీయుడు కూడా అదే దారిన వచ్చాడు. లేవీయుడు ఎవరు అనగా లేవీయుడు కూడా ప్రజల కోసం పనిచేసేవాడు, యూదుల కోసం పనిచేసేవాడు. దేవుని మందిరంలో యాజకులకు ఒక హెల్పర్గా, సహాయకుడిగా ఉండేవాడు. లేవీయుడు కూడా ధర్మశాస్త్రాన్ని అంతా కూడా ఎరిగినవాడు, ప్రజల కోసం పనిచేసేవాడు. అలాంటి లేవీయుడు కూడా ఇక్కడ చావు బ్రతుకులో ఉన్నటువంటి వ్యక్తిని చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. తర్వాత సమరయుడు అదే దారిన వచ్చాడు. ఈ సమరయుడు ఎవరు? సమరయులు ఇశ్రాయేలీయులకు మరియు అషూరీయులకు పుట్టిన మిశ్రమ సంతానం. ఈ సమరయులు యూదుల చేత చాలా హీనంగా పరిగణించబడేవాళ్ళు.
వీళ్ళు అంటరాని వాళ్ళుగా చూడబడేవాళ్ళు. యూదులు ఈ సమరయులను చాలా దూరంగా ఉంచేవాళ్ళు. వాళ్ళ ప్రాంతానికి కూడా వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళను ముట్టుకునేవాళ్ళు కాదు, వాళ్ళతో ఎలాంటి సహవాసం సాంగత్యం చేసేవాళ్ళు కాదు. అలా ఈ సమరయులు అంటరాని వాళ్ళై చాలా హీనంగా చూడబడే వాళ్ళు. ఈ రోజుల్లో కూడా చూసినట్లయితే మన భారతదేశంలో ఎంతోమంది అంటరాని వాళ్ళగా చూడబడుతున్నారు, తక్కువ జాతి వాళ్ళలాగా చూడబడుతున్నారు. వీళ్ళు ఎక్కువ జాతి అని, ఇంకొకరు తక్కువ జాతి అని, ఎక్కువ జాతి వాళ్ళు తక్కువ జాతి వాళ్ళను ఆ విధంగా అంటరాని వాళ్ళ వలె చూస్తున్నారు. అలాగే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ సమరయుడు, అంటరాని వాణిగా పరిగణించబడినటువంటి ఈ సమరయుడు ఆదారణ వెళుతున్నాడు. అప్పుడు ఘోర ప్రాణంతో ఉన్నటువంటి, కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ వ్యక్తిని చూశాడు. చూసి అతని దగ్గరికి వెళ్ళి అతని మీద జాలి పడ్డాడు. అంతేకాకుండా నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టాడు. ప్రేమ దేవులారా, చూడండి, ఇక్కడ ద్రాక్షారసము, నూనె అనే మాటలు వాడబడ్డాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యమని, అంతేకాకుండా ద్రాక్షరసము దేవుని వాక్యానికి సాదృశ్యమని ఆ విధమైనటువంటి లేనిపోని అర్థాలు తీసి బోధించే వాళ్ళు ఉన్నారు. ప్రేమ దేవులారా, ఇక్కడ నూనె ద్రాక్షారసం అంటే అలాంటి అర్థాన్ని ఇవ్వట్లేదు. ఆ రోజుల్లో నూనె ద్రాక్షారసంను ప్రయాణంలో వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే వాళ్లకు మార్గమధ్యంలో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు, లేదంటే వాళ్ళు కింద పడి వాళ్ళకు గాయాలైనప్పుడు వాళ్ళు ప్రథమ చికిత్స కోసం ఈ నూనెను, ద్రాక్షారసాన్ని వాడడం కోసం ఈ ద్రాక్షారసాన్ని, నూనెను కూడా వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళేవాళ్ళు. అదే ఇక్కడ ఈ సమరయుడు ఆ గాయాలతో బాధపడుతున్నటువంటి ఈ వ్యక్తికి ప్రథమ చికిత్స చేయడానికి వాడినట్లుగా మనం చూస్తున్నాం. నూనెయు ద్రాక్షారసాన్ని పోసి తన గాయాలు కడిగి తన గాయాల్ని ఈ సమరయుడు కట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆ విధంగా ప్రథమ చికిత్స చేసి ఈ సమరయుడు ఆ వ్యక్తిని తన వాహనం మీద ఎక్కించుకొని పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అక్కడ పరామర్శించినట్టుగా చూస్తున్నాం. ఇంకా చూసినట్లయితే ఇక్కడ తన వాహనం మీద ఎక్కించుకొని పోయి, ఆ రోజుల్లో గుర్రాలను, లేదంటే గాడిదలను, లేదంటే ఒంటెలను మనుషులు వాళ్ళ ప్రయాణం కోసం వాడేవాళ్ళు, ప్రయాణ వాహనాలుగా వాడేవాళ్ళు. ఈ వ్యక్తి కూడా ఏ వాహనం అనగా ఏ గాడిదనా, లేదంటే గుర్రాన్నా, ఒంటెనా, దేన్ని తన వాహనంగా వాడాడో ఇక్కడ రాయబడలేదు, కానీ తన వాహనం మీద అని రాయబడి ఉంది. ఏదో ఒక జంతువును తన వాహనంగా వాడాడు. కొంతమంది రకరకాలైనటువంటి అర్థాలు తీసి చెప్తుంటారు. తను ఒకవేళ గాడిదను తన వాహనంగా వాడినట్లయితే ఈ గాడిదకు 2 కళ్ళు ఉంటాయి. ఈ 2 కళ్ళు పాత నిబంధనకు, కొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉన్నాయని చెప్తుంటారు. ఈ గాడిదకు 4 కాళ్ళు ఉంటాయి. ఈ 4 కాళ్ళేమో 4 సువార్త పుస్తకాలు అని చెప్తుంటారు. అంతేకాకుండా మరి గాడిదకు తోక కూడా ఉంటుంది. ఈ తోక ఏంటో మరి ప్రకటన గ్రంథం అని చెప్తారేమో తెలియదు. ప్రేమ దేవులారా, అలాంటి లేని అర్థాన్ని తీసి చెప్పడం అనేది అది తప్పుడు బోధ, దాన్ని నమ్మకూడదు ఎవరైనా ఆ విధంగా చెప్తే. ఈ సమరయుడు తన వాహనం మీద ఈ వ్యక్తిని, గాయపడిన ఈ వ్యక్తిని తీసుకొని పోయి పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ తనను పరామర్శించాడు అని ఉంది. పూటకుళ్ళ వాని ఇల్లు. కొంతమంది ఈ పూటకుళ్ళ వాని ఇల్లును సంఘంగా చెప్తుంటారు, అనగా చర్చిగా చెప్తుంటారు. ప్రేమదేవులారా, వాస్తవానికి అలాంటి అర్థం ఇక్కడ లేనే లేదు. ఆ రోజుల్లో ప్రయాణమై వెళ్ళే వాళ్ళు అలసిపోయినప్పుడు విశ్రాంతి ఈ పూటకుళ్ళ వాని ఇంటికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకునేవాళ్ళు. వాళ్ళకి అక్కడ భోజనం కూడా దొరుకుతుంది. డబ్బులు ఇచ్చి వాళ్ళు భోజనం కొనుక్కొని తినేవాళ్ళు. అంతేకాకుండా
ఒకవేళ అది రాత్రి అయినట్లయితే వాళ్ళు అక్కడే విశ్రాంతి తీసుకునేవాళ్ళు. ఆ విధంగా ఈ రోజుల్లో చూసినట్లయితే మనం లాడ్జెస్, హోటల్స్ మనం చూస్తుంటాం. అలాంటిది ఆ రోజుల్లో పూటకూళ్ళ వాని ఇల్లు ఆ విధంగా అనేక ప్రయాణికులకు భోజనం పెట్టడానికి, అంతేకాకుండా వాళ్లకు విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగపడేది. సో అలాంటి పూటకూళ్ళ వాని ఇంటికి ఈ సమరయుడు గాయపడినటువంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచాడు, అక్కడ పరామర్శించినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా 35వ వచనంలో చూసినట్లయితే మరునాడతడు, అంటే ఆ రోజంతా కూడా ఈ వ్యక్తితో అక్కడ ఉండి ఆ గాయపడిన వ్యక్తిని పరామర్శించనగా తనకు ఆహారాన్ని పెట్టి, తనకు వస్త్రాలను ఇచ్చి, అంతేకాకుండా తను విశ్రాంతి తీసుకోవడానికి తనకు వసతి కల్పించి, మరునాడు ఆ వ్యక్తి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే తను వెళ్ళే ముందు చూడండి, 2 దేనారములు ఆ పూటకూళ్ళవానికి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. కొంతమంది ఈ 2 దేనారములకు ఇంకొక రకమైనటువంటి అర్థాన్ని తీసి చెప్తుంటారు. ఈ 2 దేనారములు యేసుక్రీస్తు సంఘానికి ఇచ్చినటువంటి 2 కట్టడలుగా చెప్తుంటారు, శాసనాలుగా చెప్తుంటారు. బాప్తిస్మము, ప్రభు భోజనము అని చెప్తూ. ప్రేమదేములారా, అలాంటి అర్థాన్ని ఇక్కడ మనం చూడం. ఈ 2 దేనారములు అనగా ఈ వ్యక్తి యొక్క ఖర్చులకు ఆ సమరయుడు పూటకుల వానికి ఇచ్చినట్లుగా మనం చూస్తుంటాం. ఈ 2 దేనారములు దాదాపు 2 వారాలకు సరిపోయేంత డబ్బు అది ఆ రోజుల్లో. అంత డబ్బు ఈ సమరయుడు ఆ గాయపడిన వ్యక్తి ఖర్చు చేసుకోవడానికి, తను అక్కడ ఉన్నంత కాలం తన భోజనం చేయడానికి, అంతేకాకుండా తన అవసరాలకు కావాల్సినంత డబ్బును ఇచ్చి అక్కడ వెళ్ళినట్లుగా మనం చూస్తుంటాం. ఇంకా సమరయుడు ఇక్కడ చూడండి, తను చెప్పినట్లుగా పూటకుల వానికి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా ఇతని పరామర్శించము, నీవు ఇంకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఈ పూటకుల వారు ఎవరంటే అది సంఘ కాపరి, పాస్టరు అని చెప్పి ఆ విధంగా అర్థాన్ని తీసి చెప్తుంటారు. వాస్తవానికి అలాంటి అర్థం ఇక్కడ లేదు. ఇంకా చూసినట్లయితే ఈ సమరయుడు చెప్తున్నాడు పూటకుల్లవానికి, నేను తిరిగి వచ్చినప్పుడు నేను ఇంకేదైనా ఈ వ్యక్తి ఖర్చు చేసినట్లయితే నీకు ఇస్తాను చెప్పినట్టుగా చూస్తున్నాం. కొంతమంది ఈ సమరయుడు ఎవరు అని అంటే, ఈ సమరయుడు యేసుక్రీస్తు అని అర్థాన్ని తీసి చెప్తుంటారు. యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఈ సమరయుడు కనిపిస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు సంఘ కాపురులకు అందరికీ కూడా ఆయన బహుమానాల్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పి. ప్రేమదేములారా, ఈ సమరయుడు యేసుక్రీస్తుకు ఎలా సాదృశ్యం? యేసుక్రీస్తు ఒక యూదుడు, ఆయన సమరయుడు కాదు. కొంతమంది అయితే పాటలు రాస్తున్నారు, ఓ మంచి సమరయుడా అని చెప్పి. యేసుక్రీస్తు సమరయుడు కాదు. ఈ సమరయుడు యేసుక్రీస్తుకు సాదృశ్యం కాదు. ఈ సమరయుడు ఒక సమరయుడు అంతే. ప్రేమదేములారా, ఈ సమరయుడు తాను ఆపదలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి తన మీద జాలిపడి తన దగ్గరికి వెళ్ళి తనను పరామర్శించాడు. ఆ విధంగా తను చేయవలసిందంత కూడా తన బాధ్యతను నెరవేర్చి తాను వెళ్ళిపోయాడు. ఇక చూడండి, 36వ వచనంలో యేసుక్రీస్తు ఈ ధర్మశాస్త్రోపదేశకుని అడుగుతున్నాడు. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది, అతని మీద జాలిపడిన వాడే అని సమాధానం ఇస్తున్నాడు. అతని మీద జాలిపడిన వాడే అనగా జాలిపడడం మాత్రమే కాకుండా తనకు సహాయం చేసిన వ్యక్తి అని చెప్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, అయితే నువ్వు కూడా అలాగే చెయ్యి. ఈ ధర్మశాస్త్రోపదేశకునికి తన పొరుగువాడెవరో అర్థమైంది. తనే చెప్తున్నాడు ఇక్కడ, దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో అనగా యాజకుడు, లేవీయుడు, సమరయుడు, ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడుగా ఉంచున్నాడు అని అడిగినప్పుడు
ధర్మశాస్త్రోపదేశకునికి అక్కడ జవాబు దొరికింది. తన పొరుగువాడు ఎవరో అనేటువంటి జవాబు తనకు దొరికినట్లుగా మనం చూస్తున్నాం. తనే చెప్తున్నాడు, అతని మీద జాలిపడిన వాడే అని, అనగా అతనికి సహాయం చేసిన వాడే అని అర్థం. ప్రియమైన దేవులారా, ఇక చూడండి, యేసుక్రీస్తు పొరుగువాడు ఎవరు అనే మాటకు చక్కటి అర్థాన్ని, నిర్వచనాన్ని మనకు చెప్తున్నాడు. పొరుగువాడు ఎవరు అనంటే మనందరికీ తెలిసింది, మన ఇంటి చుట్టుపక్కల ఉండేవాడు, ఇంటి ముందో ఇంటి వెనకాలో ఇంటి పక్కనో ఉండేవాడు అని చెప్తుంటాం. లేదంటే అదే వీధిలో ఉండేటువంటి వ్యక్తి, లేదంటే అదే ఏరియాలో ఉండేటువంటి వ్యక్తి అని. పొరుగువాడంటే మనకు తెలిసింది ఇదే. కానీ ఇక్కడ యేసుక్రీస్తు తెలియజేస్తున్నది ఏంటంటే, పొరుగువాడంటే అవసరంలో ఉన్నటువంటి వ్యక్తి. చూడండి, ఈ దొంగల చేతిలో చిక్కినటువంటి వ్యక్తి ఆపదలో ఉన్నాడు, అవసరంలో ఉన్నాడు. ఈ సమరయుడు ఏం చేశాడు? అవసరంలో ఉన్న ఆ వ్యక్తికి సహాయం చేశాడు. సమరయుడు అవసరంలో ఉన్నటువంటి వ్యక్తికి పొరుగువానిగా కనిపిస్తున్నాడు. అవసరంలో ఉన్నటువంటి వ్యక్తి సమరయునికి పొరుగువానిగా కనిపిస్తున్నాడు. వాళ్ళిద్దరికీ ఒకరికొకరు పొరుగువాళ్ళు. ప్రియమైన దేవులారా, ఈ ధర్మశాస్త్రోపదేశకుడు వాస్తవానికి ఇంకా ఈ విధంగా అడిగి ఉంటే బాగుండేది. నా పొరుగువాడు ఎవరు అని అడిగాడు, కానీ ఇంతకీ నేను ఎవరికి పొరుగువాణ్ణి అని అడిగి ఉండాల్సింది. ప్రియమైన దేవులారా, నీ పొరుగువాడు ఎవరు అని ఆలోచిస్తున్నారా? మీ పొరుగు వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తున్నారా? అవసరంలో ఉన్న వ్యక్తులందరూ కూడా మీ పొరుగు వాళ్ళే. అవసరంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నీ పొరుగువాడే. ప్రియమైన దేవులారా, ఇక్కడ దేవుని లేఖనం సెలవుస్తుంది, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించుము అని. ఆ మాటకు అర్థం ఏంటి? అవసరంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క అవసరాన్ని తీర్చడమే పొరుగువాన్ని ప్రేమించడం. అవసరములు ఉన్న వ్యక్తి యొక్క అవసరం తీర్చడమే పొరుగువాన్ని ప్రేమించడం. క్రీస్తు ప్రేమ మాటలతో వర్ణించే సూత్రం కాదు, క్రియల ద్వారా కనపరిచే కార్యం. క్రీస్తు ప్రేమను మన మాటలతో చెప్తే సరిపోదు, క్రియల రూపంలో, క్రియల ద్వారా మనం ప్రజలకు క్రీస్తు ప్రేమను అందచేయాలి. ప్రియమైన దేవులారా, మీ పొరుగు వాళ్ళు మీ ఇంట్లోనే ఉండొచ్చు. వాళ్ళు ఏ అవసరాల్లో ఉన్నారో మీరు గ్రహించాలి. ఎందుకంటే అవసరంలో ఉన్న ప్రతి వ్యక్తి మన పొరుగువాడు కనుక మన పొరుగు వాళ్ళు మన ఇంట్లోనే ఉండవచ్చు, మన ఇంటి చుట్టుపక్కల ఉండవచ్చు, మన దరిదాపుల్లోనే ఉండొచ్చు, ఆ ప్రాంతంలోనే ఉండవచ్చు, ఒకవేళ దూరంలో కూడా ఉండొచ్చు. ఆ వ్యక్తి అవసరంలో ఉన్నాడని తెలిస్తే ఆ వ్యక్తి నీకు పొరుగువాడే. నీ పొరుగువానికి నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని ప్రేమను నువ్వు చూపించవలసి ఉంది. మాటలతో దేవుని ప్రేమను చూపిస్తే సరిపోదు, క్రియల ద్వారా దేవుని యొక్క ప్రేమను మనం చూపించవలసి ఉంది. అందుకే కొంతమంది క్రైస్తవ హాస్పిటల్స్ స్థాపిస్తున్నారు, క్రైస్తవ స్కూల్స్ని స్థాపించారు. అంతేకాకుండా ఆర్ఫనేజెస్ని, ఓల్డేజ్ హోమ్స్ స్థాపించారు. ఎందుకంటే వాళ్ళ పొరుగు వాళ్ళను ప్రేమించడం కోసం, అనగా క్రియల ద్వారా దేవుని యొక్క ప్రేమను వాళ్ళ పొరుగు వాళ్ళకి, అనగా అవసరములు ఉన్న వాళ్ళకి అందచేయడానికి. ఎంతోమందికి ఆహారం లేని వాళ్ళకి ఆహారాన్ని పెట్టడం నీ పొరుగువాడిని ప్రేమించడం. వస్త్రం లేని వాళ్ళకి వస్త్రాలను ఇస్తే నీ పొరుగువాడిని ప్రేమించడం అదే. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉన్న వ్యక్తికి నువ్వు ఆర్థిక సహాయం చేస్తే నీ పొరుగువాడిని ప్రేమించడం అదే. ప్రేమను దేవులారా, ఈ లోక సంబంధమైన అవసరాలు తీరిస్తే మాత్రమే సరిపోదు. ముఖ్యమైన అవసరం అనేది, నిజమైన అవసరం అనేది ఒకటి ఉంది. ద రియల్ నీడ్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ సాల్వేషన్. మనుషుల యొక్క ముఖ్యమైన అవసరం రక్షణ.
రక్షణ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అనగా యేసుక్రీస్తుని ఎరగని వాళ్ళు, యేసుక్రీస్తుని గురించి తెలిసి యేసుక్రీస్తుని నమ్మని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పరలోకానికి దూరమై నరకానికి దినదినము చేరువవుతున్న వాళ్ళు, దగ్గరవుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ రక్షణను పరిచయం చేయడమే, వాళ్ళందరినీ, నరకానికి వెళుతున్న వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి చేర్చడమే వాళ్ళ యొక్క నిజమైన అవసరం తీర్చడం అంటే అదే. స్వార్థ తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి స్వార్థ అందించడమే వాళ్ళ యొక్క నిజమైన అవసరం తీర్చడము. ఒకవేళ ప్రార్థన అవసరతలో ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళ కోసం ప్రార్థిస్తే నీ పొరుగువాని నువ్వు ప్రేమించిన వాడు అవుతావు. ప్రేమ దేవులారా, మన పొరుగు వాళ్ళంతా కూడా ఎవరని మనం ఆలోచన చేసినట్లయితే అవసరంలో ఉన్న వాళ్ళంతా కూడా మన పొరుగు వాళ్ళే. వాళ్ళ అవసరాలను మనం తీర్చినట్లయితే మనం వాళ్ళకు పొరుగు వాళ్ళం అవుతాం, అనగా పొరుగు వాళ్ళను ప్రేమించిన వాళ్ళం అవుతాం. ప్రేమదేంలారా, దేవుని ప్రేమిస్తే సరిపోదు, నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తే సరిపోదు. దేవుని ప్రేమించి, కనబడని దేవుని ప్రేమించి, కనబడేటువంటి మనుషుల్ని, తోటి మనుషుల్ని నువ్వు ప్రేమించకపోతే నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించినట్లే. నిజంగా దేవుని ప్రేమించినట్లయితే కనబడే మనుషుల్ని కూడా నువ్వు ప్రేమించు, అనగా క్రియల రూపంలో, క్రియల ద్వారా నీ సాధ్యమైనంత వరకు వాళ్ళ యొక్క అవసరాలను తీర్చు. అనగా వస్త్రం లేని వాళ్ళకు వస్త్రాలు ఇవ్వు, ఆహారం లేని వాళ్ళకి ఆహారాన్ని పెట్టు, వీలైతే ఆర్థిక సహాయం కూడా చేయి, ఒకవేళ అది వాళ్ళ అవసరమైతే. అంతకంటే ముఖ్యమైనది రక్షణ. ఒకవేళ రక్షణ లేని వ్యక్తులు ఎవరైనా నీకు తెలిసినట్లయితే వాళ్ళకు క్రీస్తుని గురించి 2 మాటలు చెప్పి వాళ్ళని రక్షణలోకి నడిపించు. వాళ్ళ యొక్క నిజమైన అవసరం తీర్చిన వ్యక్తి అవుతావు. అదే నీ పొరుగువాన్ని ప్రేమించడం అంటే. నిన్ను వాళ్ళే నీ పొరుగువాన్ని ప్రేమించు. అదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది. ఒక నాణాన్ని, అనగా ఒక కాయిన్ మనం తీసుకున్నట్లయితే, ఒక రూపాయి కాయిన్ మనం తీసుకున్నట్లయితే దానికి 2 పక్కలు ఉంటాయి. ఒక పక్క దేవుని ప్రేమించడం అయితే, ఇంకొక పక్క నీ పొరుగువాన్ని ప్రేమించడం. ఒక నాణానికి రెండు ప్రక్కలు ఏ విధంగా అవసరమో అదే విధంగా దేవుని ప్రేమించడం, పొరుగువాన్ని ప్రేమించడం అంతే అవసరం. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్నంతా కూడా, దేవుని లేఖనంలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటినీ ఆయన జమ చేసి వాటన్నిటిని కూడా 2 ఆజ్ఞలుగా మలచి చెప్తున్నాడు. నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు అని. ప్రేమదేంలారా, మన పొరుగు వాళ్ళను మనం ప్రేమించవలసి ఉన్నది. ఈ రోజుల్లో చూసినట్లయితే ఎంతోమంది పని లేక, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటూ, తినడానికి ఆహారం లేక ఎన్నో అవస్థలు పడుతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. నీకు వీలైతే నీ పొరుగువానికి సహాయం చేయి. నువ్వెంత సహాయం చేయగలవో నువ్వంత సహాయం చేయి. అదే నీ పొరుగువాన్ని ప్రేమించుట. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, ఇప్పటి వరకు నీ లేఖనం నుంచి మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు. మా పొరుగువాడు ఎవరో మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. మా పొరుగువాడంటే మా ఇంటి చుట్టుపక్కల, మా వీధిలో, మా ప్రాంతంలో ఉన్న వ్యక్తి అనుకున్నాం. కానీ మా పొరుగువాడంటే అవసరంలో ఉన్నవాడు అనే విషయాన్ని మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. అవసరంలో ఉన్న ప్రతి వ్యక్తి మా పొరుగువాడని చక్కటి సత్యాన్ని మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. మా పొరుగువాన్ని ప్రేమించడం మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. దేవుని యొక్క ప్రేమను మాటలలో కాకుండా క్రియల ద్వారా మా పొరుగు వాళ్ళకి మేము అందించుటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని ద్వారా ఇప్పటి వరకు దేవుని మాటలు విన్నారు. ఎవరైనా రక్షణ లేకుండా
క్రీస్తును ఎరగకుండా, క్రీస్తు అంటే ఎవరో తెలియకుండా మీరు ఉంటున్నట్లయితే ఇదే అనుకూల సమయం. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మీకోసం ప్రాణాలని పెట్టినటువంటి రక్షకుడు ఆయన. క్రీస్తును మీ రక్షకునిగా మీరు అంగీకరించినట్లయితే ఆయన మీ పాపాలను క్షమించి పరలోక రాజ్యానికి మిమ్మల్ని వారసులుగా చేస్తాడు. ఎవరైనా క్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. మీరు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ హృదయాలలోకి క్రీస్తును మీ రక్షకునిగా మీరు ఆహ్వానిస్తే చాలు. యేసుక్రీస్తు మీ జీవితాల్లోకి వచ్చి మీ పాపాలను క్షమించి మీ జీవితాలను బాగు చేసి ఆయన మీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.